ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో 171 మంది ఎమ్మెల్యేల ప్రమాణం సగర్వంగా సభలో అడుగుపెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు రేపు బాధ్యతల స్వీకరణ. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్. నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు. రేపు పులివెందలలో జగన్ పర్యటన. 5 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే మకాం. అమరావతి అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పోలవరం నిర్మాణంపై అపోహలు వద్దన్న విష్ణుకుమార్ రాజ్. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. త్వరలోనే రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాం. రైసు మిల్లర్లెవరూ రేషన్ బియ్యం కొనుగోలు చేయవద్దన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్రాల అభివృద్ధి కోసమే బొగ్గు గనుల వేలం. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే సింగరేణికి నష్టాలు వచ్చాయన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బండి సంజయ్ ఆగ్రహం. సింగరేణిపై 2 పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న బండి సంజయ్. జయశంకర్ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్నాం. ప్రొఫెసర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ హక్కులపై కేసీఆర్ వైఖరి ఎప్పుడూ మార్చుకోలేదు. బట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు. ప్రత్యేక పూజలు చేసి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈపురుపాలెం ఘటనపై చంద్రబాబు సీరియస్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత. భారత్ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని. రేపు ప్రధాని మోడీతో షేక్ హసీనా భేటీ. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 5 వరకు కస్టడీ పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. పోలీసుల ఛార్జ్ షీట్ ను వెనక్కు పంపిన నాంపల్లి కోర్టు. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం. 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. ఢిల్లీలో తేలికపాటి వర్షం. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన నగరవాసులు. ఢిల్లీలో నీటి కొరత తీర్చాలంటూ ఆప్ మంత్రి నేతలు సత్యాగ్రహ దీక్ష. హర్యానా నుంచి నీటిని హస్తినకు తరలించాలని డిమాండ్. కేజ్రీవాల్ బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం. బాంకే బిహారీ ఆలయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రత్యేక పూజలు. వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించిన ఆలయ అర్చకులు. దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం. మంచుకొండల్లో యుద్ధ నౌకలపై సైనికుల ఆసనాలు.